శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం, కార్తీక మాసం యందు చివరి శనివారం. శక్తివంతంగా చాలా దైవ మార్గాన్ని ఎంచుకుంటే చాలా కష్టాలు తీరిపోయే అవకాశాలు కూడా ఈరోజు ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉదయమే చతుర్దశి తిథి, తర్వాత అమావాస్య గడియలు ఈ చతుర్దశి యోగం అంటే కార్తీక మాసం యందు శనివారం విష్ణువు సంబంధించిన రోజు, అలాగే శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి కానీ లేదా శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి శక్తివంతంగా అనేక విజయాలు. ఇంకా ఈరోజు చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా కోల్పోయిన రోజు, కానీ అనుకున్న పనులంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు, గొడవలు, మానసిక ఒత్తిళ్ళు, వాదోపవాదాలు అన్నీ తగ్గించుకోవాలి చాలా వరకు. ఎందుకంటే ఇక్కడ 2వ స్థానంలో చంద్రుడు పోయి చేరారు. విశాఖ నక్షత్రం 4వ పాదం అంటే వృశ్చిక రాశిలో చంద్రుడు వెళ్ళారు. అందువల్ల అత్యంత జాగ్రత్తలు ఉండాలి. ఇక్కడ చంద్రుడు, సూర్యుడు, బుధుడు 3 గ్రహాల కలయిక ఏర్పడ్డాయి. అందువల్ల రావలసిన చోట ఎక్కడైనా ఫైనాన్షియల్గా మనం మాట్లాడి పెట్టుకున్న విషయాల్లో రాకుండా పోతుంది. అందువల్ల మనసు ఇబ్బంది కలిగించుకోకండి. వస్తుంది కానీ ఆగినది అక్కడ. అందువల్ల ఈరోజు ఎవరికైనా మనం ధనం ఇవ్వాలి, వాగ్దానం ఇచ్చుంటే రేపటికి ఇస్తామని చెప్పండి, ఓకేనా? ఎందుకంటే ఫైనాన్స్ కారకుడికి చాలా వరకు సమస్యలు వచ్చినాయి. బుధుడు ప్రత్యేకంగా 9వ ఇంటి వ్యక్తి, అలాగే వ్యయాధిపతి, 2 శాఖలకు అధిపతి కలిగిన వ్యక్తి అస్తంగతం ఆల్రెడీ సూర్యుడితో కలిసి ఉండడము, యోగము, అవయోగము 2 కలిసినది. అలాగే చంద్రుడు కూడా అమావాస్య గడియల ద్వారా పరిచయం అంటే 2వ స్థానానికి రావడం. అందువల్ల కుటుంబంలో కూడా కొంచెం గజిబిజిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఒకరు మనస్కొరతలుగా ఉంటారు, ఒకరికి కోరికలు నెరవేరలేక ఇబ్బందులు పడతారు. కొద్దిమందికి డబ్బులు ఇవ్వలేదని మనోభావం అనేది కలిగి ఉంటారు. అందువల్ల ఈరోజు చాకచక్యంగా ఉండాలి. వీలైనంత వరకు చాలా సానుకూలంగా సూర్య ఉదయం నుంచి సూర్య నమస్కారం, ఆదిత్య హృదయాన్ని పాటించి, అమావాస్య గడియలు కూడా ఉన్నాయి, ఈరోజు ఉంటుంది, రేపటికి కూడా ఉంటుంది. అందువల్ల సూర్యుడిని మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పుట్టిన తర్వాత జాతకాలు మాత్రమే పనిచేస్తుంది అనడం చాలా వరకు తక్కువ శాతం ఉంటుంది. దానికన్నా మన వంశపరంగా ఉన్న తాత ముత్తాతల యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలి. అందువల్ల పితృదేవతల యొక్క అది ఒక మనకు వైఫై లాంటిది, అంటే కనెక్టివిటీ ఉంటుంది. అందువల్ల మనం ఖచ్చితంగా ఆ పితృదేవతల యొక్క తలుచుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి, సంతోషంగా అడుగులు వేయాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీరు చేసే విషయాల్లో చాలా సానుకూలంగా ఉంటుంది. మీ స్నేహితులు, మీ కుటుంబీకులు అందరూ కూడా ఒక చోటికి కలుసుకోవడం, సంతోషంగానే ఉండగలుగుతారు. దూర ప్రయాణాల్లో వాహనాలు పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ రోజుటికి రేపటికి. అందువల్ల ఎక్కువ దూరంగా వెళ్ళాలి. వాహనాలంటే ద్వితీయ చక్రాల వాహనం కానీ 4 చక్రాల వాహనాల్లో పోయేటప్పుడు వేగాన్ని తగ్గించండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమావాస్య అంటేనే చాలా బలంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరం కూడా జరుగుతుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆరోగ్యం బాగలేక చాలా బాధలు పడుతుంటారు. ఎక్కువగా ఈ ఒక రోజు, రేపటికి ఒక రోజుకి వాళ్ళని దైవ అనుగ్రహ పూజల్లో ఖచ్చితంగా వాళ్ళని చాలా దగ్గరుండి చూసుకోండి. ఒకవేళ ఎక్కువ ప్రమాదకరంగా ఉంటే కూడా దాన్ని చాలా గమనించి వైద్యులని సంప్రదించి ముందుకెళ్ళండి. ఈరోజు ప్రత్యేకంగా కుటుంబంలో భార్యాభర్తలు చాలా ప్రత్యేకంగా మనసు విప్పి మాట్లాడుకొని కుటుంబ కష్టాల్లో ఉన్న సమస్యలని పరిష్కార మార్గంగా చేసుకోవడం వల్ల కూడా
ఇబ్బందులు తగ్గుతుంది. కొత్తగా వివాహమైన వారికి చాలా సంతోషంగా పుత్రప్రాప్తి జరగబోతుంది. అందువల్ల వివాహం కాని వారికి సంతోష వార్తలు వినబోతున్నారు. రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా వివాహ శుభ కార్యక్రమాలు ప్రారంభం అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇంటిల్లిపాది శుభ తోరణాలతో వివాహ వేడుకల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. ఏ అమావాస్య తర్వాత అయినా తెలుగు నెల అనేది పరిపూర్ణంగా అయిపోతుంది. అందువల్ల కార్తీక నెల సంపూర్ణంగా అయిపోతూ ముందుకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అందువల్ల మనం ప్రత్యేకంగా ఈరోజు గోచార ఫలితాలలో చెప్పుకునేదానికి అవకాశం ఉంది. ఈరోజు మీ విజయానికి చిహ్నాలుగా ఉండే అవకాశాలు చూస్తారు. కానీ వచ్చిన అవకాశాలు వదులుకోకుండా ఈవేళ పోటీదారులుగా శత్రువులు తీరిక లేనంత పనిలో మీరు నిమగ్నమై ఉంటారు. నిధులు కొరత ఉన్నా సరే మీకు ఎలాంటి సమస్య ఉండదు. లక్ష్యాన్ని ఛేదించడానికి మీరు ఎంతో తెలివిగా ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన స్థానాల్లో వ్యక్తులతో మీరు అండగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉన్న రోజు ఈ రోజు కాదు. అందువల్ల విద్య పైన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజుగా ఈరోజు చెప్పబడుతూ ఉంది. ఉద్యోగంలో ఉన్న వారికి బదిలీలు, సెలవులు లేదా కొన్ని ఇబ్బందులు కలిగి రాజీనామా సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించాలి చాలా తెలివిగా. కానీ ఈ సమస్యల ముందు మీరు అనుకున్నంత తీవ్రమైనది కావు. మీరు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. కానీ అడ్డంకులు విజయవంతంగా అధిగమించగలుగుతారు. ఏ పని చేసినా సరే మీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సూచనలని పాటించడం మంచిది. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఈవేళ నిపుణులు సలహా తీసుకోవడం ఉత్తమం. ముఖ్యమైన పనులు లేదా వాయిదా వేసుకోవడం మంచిది. ఈవేళటి రోజు సాధారణమైన మనసులో అసంతృప్తిగా ఉన్న కొన్ని విషయాలు అలాగే ఉండగలుగుతుంది. ఈరోజు ప్రేమకు సంబంధించిన బాధలు అధికంగా ఉంటాయి. ప్రేమించిన వారికి ప్రత్యేకత ఇబ్బందులు అనేది కలిగి ఉన్నారు. మనసులో చాలా బాధలు కలిగి ఉంటారు. అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి ప్రత్యేకంగా వ్యాపార అభివృద్ధికి సాహసం చేయాల్సిన అవసరం ఆసన్నమైనది. ఉద్యోగంలో వ్యక్తిగత జీవితాలు, విద్యకు సంబంధించినది ఎలాంటిదైనా సవాళ్ళుగా ఎదుర్కోవడానికి ఈరోజు సిద్ధంగా ఉంటారు. మీరు మీ తెలివి మరియు శారీరకంగా కొన్ని బలాన్ని నిరూపించుకోవడానికి ఈరోజు చాలా అవసరం. అలాగే క్రీడాకారులకి ప్రత్యేకగా ఎత్తులు ముందుగా పసిగట్టి పై ఎత్తులు వేస్తారు. చివరికి ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే సంతృప్తి చెందుతారు. ఈవేళ మీరు ప్రణాళికబద్ధంగా ముందడుగు వేస్తూ మీరు విజయాన్ని పొందాలి. ఈ ఒక కార్యక్రమంలో పాల్గొని చివరి నిమిషంలో మీరు తీసుకున్న నిర్ణయానికి మీరే కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అలాగే మీ వస్తువులు లేదా నిప్పు నుండి కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా చూసుకోండి. అధికారంలో ఉన్న వారిని కలవరపరిచే కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు. పెద్దవాళ్ళ పరీక్షల్లో కొంచెం మిశ్రమ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. ఈవేళ యొక్క వ్యక్తిగత ఆత్మవిశ్వాసం సృష్టిగా బహిరంగతంగా మిమ్మల్ని ఎవరు తేలిగ్గా తీసుకోలేరు. మీ మాటలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి. మీరు తప్పనిసరి పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు మీ కుటుంబం సభ్యులని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనోబలాన్ని